ఎప్స్టైన్ ఫైల్స్లో మోదీ గారి పేరు వీళ్ళు 2 సార్లు ప్రస్తావించారు. ఎక్కడెక్కడ ఏ సందర్భంలో అంటే కాంటెక్స్ట్ ఏమిటి? సో ఇది చూసినప్పుడు ఈ డైరీలో ఎప్స్టైన్కి సంబంధించిన డైరీ ఉంది చూసారా, ఇందులో భారత్కు సంబంధించిన దిగ్గజ వ్యాపారులు వీళ్ళ పేర్లంతా కూడా ఇందులో ఉన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి ప్రతిపక్షాలు మోదీ గారు మీరు రాజీనామా చేయండి, ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఇవన్నీ మాట్లాడుతున్నారు. సో మనం చూడాల్సింది ఇందులో ఉండే నిజాలు. ఇప్పుడు మోదీ గారి పేరు రాయొచ్చు కదా, ఇప్పుడు అతను ఒక ఏజెంట్, ఒక బ్రోకర్. సో అతను తన డైరీలో మోదీ పేరు రాసుకోవచ్చు, మీ పేరు నా పేరు కూడా రాయొచ్చు మనం ఆ స్థాయిలో ఉంటే. ఇప్పుడు మీరు చూశారనుకోండి, ఈ జెఫ్రీ ఎప్స్టైన్ అనబడే వ్యక్తి అమెరికా అనబడే దేశము దాని పాలన అంటే ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళ మీద ఇతనికి ఉన్న కమాండ్. సో ద బేసిక్ క్వశ్చన్ ఏమిటంటే ఈ దేశాలను ఎవరు పరిపాలిస్తారు అంటే ఇతనికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఎలాంటిది అంటే వైట్ హౌస్లో ఏ అధికారి మీదైనా ఇతను పెత్తనం చెలాయించగలడు. అలాగే మీకు మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్, ఈయన ఏం చెప్తే వాళ్ళు చేస్తారు. అంటే ఇలాగ ప్రపంచ స్థాయిలో పెద్ద పెద్ద దేశాలు, ఇప్పుడు భారత్ మోదీని ఎందుకు మాట్లాడుతున్నాం, వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ, ఒక అతిపెద్ద మార్కెట్. అలాంటిది ఆ దేశం యొక్క ప్రధానమంత్రి గురించి ఇతను తన డైరీలో రాసుకున్నాడు అనుకోండి, కారణాలు ఎన్ని ఉంటాయి, ఏ సందర్భాల్లో ఇలా అతను రాసుకుంటాడు ఆలోచించాలి కదా. ఇతను ఏమైనా మీకు ఒక వైస్ ప్రెసిడెంటా, లేదా ఇంకొక దేశం యొక్క ప్రధానమంత్రియా, ఆర్థిక మంత్రియా, హోమ్ మినిస్టర్, ఎవరూ కాదు, ఒక పచ్చి బ్రోకర్, ఒక ఏజెంట్. ఇతనికి ప్రపంచంలో ఇంతంత పెద్ద నాయకులతో ఈ కాంటాక్ట్స్ ఏమిటి? సో ఇదే మనం ఆలోచించాలి. సో అందుకే చెప్తున్నాను, ఈ ప్రపంచ పాలకులు అన్నప్పుడు వీళ్ళు ఎవరెవరి కంట్రోల్లో ఉంటారు అనేది ఇక్కడ చాలా ఆలోచించాల్సిన విషయం. సో ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఇదంతా ఒక స్విస్ బ్యాంక్ వ్యవహారములా ఉంటుంది. స్విస్ బ్యాంకులో ఎవరెవరి అకౌంట్స్ ఉన్నాయి, బయట పెడితే ఏం జరుగుతుంది. సో అలాంటిదే ఇవాళ ఎప్స్టైన్ ఫైల్స్. సో ఇప్పుడు పరిశోధన మీరు ఇన్వెస్టిగేషన్ చేశారు అనుకోండి, మోదీ గారి పేరు ఈ డైరీలో ఎందుకు ఉంది? ఫస్ట్ ఒక విషయం అండి, ఈయన ఈ పామ్ బీచ్ రిసార్ట్కి వెళ్ళలేదండి. వీడు కండక్ట్ చేసే రేవ్ పార్టీస్, ఒక ఐలాండ్ని ఎంచుకొని ఇక్కడ విఐపీస్ను రప్పించి వాళ్లకు ఇష్టమైన అమ్మాయిలను ప్రపంచ స్థాయి నుంచి తీసుకువచ్చి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తాడు. ఇది ఇతను చేసే పని. ఇక్కడ మోదీ గారు వెళ్ళలేదండి. ఓకే, ఫస్ట్ విషయం. మరి రెండవ విషయం మీరు చూశారు అనుకోండి, భారత్కు సంబంధించిన ఈ వ్యాపారులు ఉంటారు కదా, ఇక్కడ కూడా అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఐలాండ్స్ దాకా వెళ్ళారా అంటే ఒక విచిత్రం అండి. ఒక స్టేట్మెంట్ ఉంటుంది, సరిగ్గా ఇండియన్ బిజినెస్ మ్యాన్ అని చెప్పి ఒక పేరు ఉంటే దాని మీద నల్ల గీత కొట్టేసి ఉంటుంది. అంటే ఎప్స్టైన్ ఫైల్స్ని వీళ్ళు టోటల్గా సెన్సార్ చేశారండి. ఎవరి పేర్లు చూపించాలి, ఎవరి పేర్లు చూపించకూడదు, ఎవరి ఫోటోను ఉంచాలి, ఎవరి ఫోటోను ఉంచకూడదు. ఇవాళ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎవరినైనా చేర్చవచ్చు, ఎవరినైనా రిమూవ్ చేయొచ్చు. ఓకేనా? సో మీకు నిజాలు తెలుసుకోవడం అనేది చాలా చాలా డిఫికల్ట్. సో ఇప్పుడు ఫస్ట్ కాంటెక్స్ట్ 2017 నుంచి కూడా అతని డైరీలో మోదీ గారి పేరు ఉంది. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే స్టీవ్ బెనన్ ఇప్పుడు ఇతనికి ఎప్స్టైన్ ఒక మెయిల్ చేస్తున్నాడు. అంటే 2017 వ్యవహారం తర్వాత 2019 మే నెల, అంటే మోదీ గారి యొక్క సెకండ్ టర్మ్. సో ఈయన అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఎప్స్టైన్ స్టీవ్ బెనన్కి ఒక మెయిల్ చేస్తున్నాడు, నేను మోదీ గారితో నీకు అపాయింట్మెంట్ ఇప్పించగలను, నీకు అవసరమైతే నాకు రిప్లై అని పెట్టాడు. ఇప్పుడు ఈ స్టీవ్ బెనన్ అంటే ఎవరు? డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క చీఫ్ స్ట్రాటజిస్ట్ అండి. చీఫ్ స్ట్రాటజిస్ట్ అంటే ఎలక్షన్స్లో నువ్వు ఏం మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలి, ఎలాగ నువ్వు గెలవాలి, దీనికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ప్రశాంత్ కిషోర్ అని మాట్లాడతారు చూసారా, ఆ టైప్ ఆఫ్ వ్యక్తి ఇతను షూర్ నువ్వు ఈ అపాయింట్మెంట్ ఫిక్స్ చేయని పెట్టాడు. ఎవరికి? ఎప్స్టైన్కి. చూడండి, డైరెక్ట్గా మోదీ గారి అపాయింట్మెంట్ నీకు ఇప్పించగలనని ఇతను చెప్తున్నాడు. అతను నువ్వు ఇప్పించు అని చెప్తున్నాడు. ఒక గంట తరువాత వీడు మళ్ళీ మెయిల్ చేస్తున్నాడు. ఎప్స్టైన్ మెయిల్ చేసి మోదీ ఈజ్ ఆన్ బోర్డ్, మోదీ గారు దొరికేశారు, సో అపాయింట్మెంట్ ఫిక్స్ అయిపోతుంది, నువ్వు కలవవచ్చు. బాగుందా?
సో వినడానికి ఆశ్చర్యంగా ఉంది. తరువాత లెవెల్లో చూసారనుకోండి, వీళ్ళ మధ్య ఎటువంటి కాన్వర్సేషన్ లేదు. ఇంకొక వ్యాపారి, భారత్కు సంబంధించిన అతిపెద్ద వ్యాపారి ఆ టైంలో 2017 2019లో అతను సీన్లోకి వస్తున్నాడు. చూడండి ఇక్కడ మోదీ గారికి వీళ్ళకి మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఎలాంటి లావాదేవీలు ఉన్నాయి, ఎక్కడ ఎటువంటి ఎస్టాబ్లిష్మెంట్ లేదండి. ఇక్కడ హర్దీప్ పూరి అంటారు చూసారా, పెట్రోలియం మంత్రి. ఈయన యునైటెడ్ నేషన్స్లో చాలా చాలా పలుకుబడి ఉండే వ్యక్తి. న్యూయార్క్లో ఇతనికి ఎంతోమంది తెలుసు. అతని ద్వారా ఇవన్నీ జరిగాయి. ఏం జరిగాయి? హర్దీప్ పూరి పేరైతే ఏకంగా 5 సార్లు వీళ్ళు ప్రస్తావించారు. ఎక్కడ? డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళ వద్ద ఉండే ఫైల్స్లో 5 టైమ్స్ హర్దీప్ పూరి పేరు ఉందండి. సో ఇప్పుడు ఈ దిగ్గజ వ్యాపారి ఈయన ఎప్స్టైన్కి ఫోన్ చేస్తున్నాడు. అతను కాదండి, ఈయన చేస్తున్నాడు. చేసి నువ్వు మోదీ గారి యొక్క షెడ్యూల్ చెప్పగలవా, ఆయన ఐటనరీ నాకు చెప్పగలవా? ఏమండి, నువ్వు భారత్లో ఉన్నావు, నువ్వు ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్, నువ్వు డైరెక్ట్గా పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి ఫోన్ చేసి నీకున్న పలుకుబడి బట్టి మోదీ గారి యొక్క నెక్స్ట్ షెడ్యూల్ ఏంటి, ఈయన అమెరికా వెళ్తున్నారా, వేరే ఏమైనా దేశాలకు వెళ్తున్నారా, ఎన్ని రోజులు అక్కడ ఉంటారు, ఈయన కార్యక్రమం ఏమిటి అడిగి తెలుసుకోవచ్చు కదా. ఈయన ఏం చేస్తున్నాడు? డైరెక్ట్గా అమెరికాకు ఫోన్ చేస్తున్నాడు. ఎప్స్టైన్కి ఫోన్ చేసి మోదీ గారి యొక్క షెడ్యూల్ ఎలా ఉంది అంటే వాడు ఈయన యొక్క ఐటనరీ పంపిస్తున్నాడండి. బాగుందా? ఇక్కడ నువ్వు తెలుసుకోవచ్చు, నువ్వు అమెరికాకు ఫోన్ చేస్తే వాడు పంపిస్తున్నాడు. పలానా రోజు పలానా మీటింగ్లో మోదీ గారు వీళ్ళని కలవబోతున్నారు, నీకేమైనా పని ఉంటే చెప్పు, నేను చేసి పెడతాను. ఇప్పుడు ఏమైంది? ఇజ్రాయెల్ స్ట్రాటజీ అని చెప్పి 2 మాటలు. ఇజ్రాయెల్ స్ట్రాటజీ ఇది ఎవరికి పంపించాడు? మన దేశంలో ఉండే దిగ్గజ వ్యాపారి. ఇతని పేరు కొట్టేశారు కదా, ఇతను ఎవరు అని చెప్పి మీకు బ్లూంబర్గ్ అనండి, న్యూయార్క్ టైమ్స్ ఎంతోమంది ప్రయత్నాలు చేసి ఆఖరికి ఇతను అనిల్ అంబానీ అంటే మేజర్ క్రైసిస్లో ఉన్నాడు కాబట్టి ఏదో ఒక రకంగా తన పనులు అవ్వాలి కాబట్టి మోదీ గారిని పట్టుకోవాలని అనిల్ అంబానీ ప్రయత్నాలు చేశాడు. కానీ జోక్ ఏంటో చెప్పమంటారా? ఎగ్జాక్ట్లీ అంటే ఐటనరీలో ఏమైతే ఉందో సరిగ్గా అదే ప్రకారం మోదీ గారు ఇజ్రాయెల్ వెళ్ళడము, అక్కడ ఎవరెవరిని కలవాలో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, డొనాల్డ్ ట్రంప్ గారి మీకు సన్-ఇన్-లా అల్లుడు మీకు జెరాడ్ కుషెర్, ఇతను ఒక యూదుడండి. ఇజ్రాయెల్లో ఇతనికి విపరీతమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. రేపు ఇతనే ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి అవుతాడని చెప్పి వార్తలు. సో అలాంటిది మీకు ఎప్స్టైన్ చెప్పడము, మోదీ గారేమో రియల్గానే ఇజ్రాయెల్కి వెళ్ళడము, అక్కడ బోల్డ్ అని డిఫెన్స్ టైస్. సో వాళ్ళు ఎలా చెప్తున్నారో దాని ప్రకారమే ఈయన షెడ్యూల్ కూడా ఉండడము, దీని ప్రకారమే డిఫెన్స్ టైస్, అందులో మీకు అనిల్ అంబానీ కూడా ఉండడమే ఇక్కడ చాలా చాలా విచిత్రమైన విషయం. మరి ఇదంతా డైరెక్ట్గా మోదీ గారి కాంటాక్ట్ ఉందా? తెలియదండి. ఆ డైరీలో రాసి ఉండడము, వీళ్లకు మోదీ గారి వివరాలు పూర్తిగా తెలిసి ఉండడము, రియల్గా ఈ ప్రపంచాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు, అక్కడ ఉండే డొనాల్డ్ ట్రంపా, ఇక్కడ ఉండే నరేంద్ర మోదీయా, లేదా మీకు ఎప్స్టైన్ లాంటి ఏజెంట్లు, ఈ బ్రోకర్లు, వీళ్ళ ప్రకారమే ప్రభుత్వాలంతా కూడా నడుచుకుంటాయా? చాలా పెద్ద డౌట్. ఎటొచ్చి ఎక్కడా కూడా మోదీ వీళ్ళని కలిసినట్టుగా, వీళ్ళతో మీటింగ్స్ పెట్టుకున్నట్టుగా, సో వీళ్ళు చెప్పినట్టు ఆయన విన్నట్టుగా ఎటువంటి ఆధారాలు కానీ ఎటువంటి కాన్వర్సేషన్ కానీ ఎక్కడా ఏమీ లేదు. కానీ అనిల్ అంబానీ యొక్క రోల్ ఇజ్రాయెల్ స్ట్రాటజీలో ఇతను ఉండడము, దీని ప్రకారము ఎప్స్టైన్కి టోటల్ అమెరికా అలాగే ప్రపంచ పాలిటిక్స్లో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎలాంటి ఒక షెడ్యూల్ని కూడా బయట పెట్టగలడు. సో ఇలా చూసారా అనుకోండి, మీకు అమెరికాలో ఎప్స్టైన్కు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఏమిటి, ఇతను తలచుకుంటే ఒక అతి ముఖ్యమైన ప్రపంచ నాయకుడు అతని షెడ్యూల్ని కూడా మీకు అనిల్ అంబానీకి పంపించగలిగాడు అంటే ఇతనికి ఉన్న పవర్ ఏమిటి, ఇతను ఎలాగ అమెరికాను శాసించాడు? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.